పూజలు చేస్తే ఏదైనా శక్తి వస్తే, ఇంత పదవి వస్తే నాతో గొప్పవాళ్ళు లేడని ఇలా ఎగిరి గంతులేస్తాడు. ఆ తర్వాత ఢామ్మని కింద పడతాడని అంతరార్థం. వీడిలా ఎగిరి గంతులేస్తూ ఉంటే ఇతని తపశ్శక్తి గొప్పది కదా, దాంతో భూమి అటు ఇటు దద్దరిల్లిపోయింది. భూమి మీద ఉన్న జనమంతా తల్లకిందులైపోవడం మొదలెట్టారు. ఇదేమిట్రా వీడెవడం నృత్యం చేయడం ఏమిటి, భూమి దద్దరిల్లిపోతోంది ఏమిటని అంతా వెళ్ళి శివుడి దగ్గర మొరపెట్టారు. హరహర మహాదేవ రక్షించు, భూలోకంలో మంకణుడనే ఒకనొక ఋషి తపస్సు చేశాడు. వాడు దర్భ కోస్తూ ఉంటే చేతి వేలు తెగింది, అందులోంచి కూరగాయల రసం వచ్చిందిట. దాంతో నేను తపస్సు చేశాను, గొప్పవాడిని అయిపోయానని తల్లకిందులుగా నృత్యం చేస్తున్నాడు వాడు నృత్యం ఆపకపోతే మొత్తం లోకం అంతా నాశనం అయిపోతుంది, వాడి నృత్యాన్ని ఆపమని శివుడి దగ్గర మొరపెట్టారు ఋషులంతా. దాంతో శివుడు ఈ మంకణుడున్న చోటుకు వచ్చాడు ఒక ముసలాయన వేషంలో. వచ్చి నాయన మంకణ కాసేపు నృత్యం ఆపు, అసలు నువ్వెందుకు నృత్యం చేస్తున్నావు అన్నాడు. అదేంటండి, నేను గొప్ప తపస్సు చేశాను, దాంతో నా శరీరంలో రక్తం కూడా కూరగాయల రసం అయిపోయిందండి, ఇంత గొప్ప శక్తి సాధించాక ఆ మాత్రం ఆనందంతో ఫంక్షన్ చేసుకోవద్దా, అందుకే నేను నృత్యం చేశానన్నట్ట. వెంటనే శివుడు ముసలాడి వేషంలో ఉన్నాడు ఎదురుగుండా, రెండు చేతులు టప్పనిలా కొట్టాడు. కొట్టగానే అందులోంచి విభూతి రాలడం మొదలెట్టింది. ఇంకా విభూతి మామూలుగా కాదు, కొండలు కొండలు కొండల కింద రాలిపోయింది. దాంతో ఈ మంకణుడు ఆశ్రమం మునిగిపోయింది, అడివంతా మునిగిపోయింది. వాడు హడిలిపోయి ఏదో చేతివేలు నుంచి కొంచెం కూరగాయల రసం వస్తేనే నేను గొప్పవాడిని అనుకున్నాను, నువ్వెవడవయ్యా ముసలాడివైనా రెండు చేతులు కొట్టగానే విభూతి రాలుతోంది, ఈ విభూతితో నా ఆశ్రమమే కాకుండా మొత్తం భూమి అంతా మునిగిపోయేటట్టుంది, ఎంత గొప్పవాడు నువ్వెవడవంటే. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వుతూ చూస్తూ ఉండగా మొత్తం ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుత మేకమీశ మనిషం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయేథోపదం విప్రోభిషించే శవం అని దేవతలు పొగుడుతూ ఉండగా ఎక్కడో పాతాళం నుంచి ఆకాశం వరకు శివలింగ రూపంలో వచ్చాడు. సంస్కృతంలో ఆ అంటే మనం ఇంగ్లీష్లో ఫ్రమ్ టు ఎలా వాడతాం అలాగా, ఆ సమంతాత్ అని. ఆపాతాళ నభస్థలాంతము అంటే పాతాళము నుంచి ఆకాశము వరకు మొత్తం భువన బ్రహ్మాండములంతా వ్యాపిస్తున్న ఆవిస్ఫురత్ అన్నారు ఇక్కడ. స్ఫురత్ అంటే ప్రకాశిస్తున్న, ఇదిగో ఎదురుగుండా వెలుగుతున్న జ్యోతిలాగా. విస్ఫురత్ అంటే బాగా ప్రకాశిస్తున్న, ఆవిస్ఫురత్ అంటే ధగ 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 వెలిగిపోతున్న ఒక జ్యోతిర్లింగ రూపంలో వచ్చాడు ఆయన. వచ్చి నాయన నేనే అసలు పరమేశ్వరుణ్ణి, మొత్తం లోకమంతా వ్యాపించి వెలిగి ఉండే మేమెంత ఆనందపడాలి, నువ్వు చిన్న ఇంత శక్తి సాధించే ఆనందంతో పొంగిపోతే మానవుడయ్యాక కొంత సాధన చేశాక కొంత శక్తి వస్తే ఆ శక్తిని చూచి ఎప్పుడూ విర్రవేగకూడదు. అలా విర్రవేగడమే చీకటి. ఆ చీకటిలో నేను నీకు వెలుతురుగా జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి కనిపించాను. ఇదిగో ఈరోజు కార్తీక మాసం, అందులోనూ అమావాస్యకు ముందొచ్చే చతుర్దశి. ఈ రోజు ఇక మీదట నువ్వు దీపారాధన చేసి అహంకారం అనే చీకటిని తొలగించుకో అని మంకణునికి ఒక సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి మంకణ మహర్షి కార్తీక మాసం నెల్లాళ్ళు నేను అహంకారం పొందాను, ఈ అహంకారం అనే కటిక చీకటి పోవడం కోసం శివుడి సన్నిధానంలో దీపాలు వెలిగిస్తాను అని దీపాలు వెలిగించడం అనే ఒక సంప్రదాయాన్ని పెట్టినట్టుగా మహాభారతంలో మనకి ఇటు అరణ్య పర్వంలోనూ పద్మపురాణంలోనూ ఈ కథ ఉంటుంది. అదిగో అప్పటి నుంచే మనందరం కూడా ఏమో తెలుసో తెలియకో ఏం పొరపాట్లు చేస్తున్నామో, ఏ అజ్ఞానంలో ఉంటున్నామో, ఏ అహంకారంలో ఉంటున్నామో, ఈ అహంకారమే తమస్సు చీకటి. ఇందులోంచి బయటపడడం కోసం ఈ రోజు నుంచి పరమేశ్వర నీ సన్నిధానంలో ఆవునేతితో దీపం వెలిగిస్తున్నాము అని సంకల్పం చెప్పుకొని దీపం వెలిగించడం మొదలయ్యింది. నేటికి 28 కల్పముల కింద అదుగు అటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ ఎన్టీవీ భక్తి టీవీ వారు నరేంద్ర చౌదరి గారు భక్తి శ్రద్ధలతో మొన్న హైదరాబాద్లో చేయించారు. అప్పుడు ఒక ప్రవచనం చేశాం. ఇవాళ విశాఖలో ప్రత్యక్ష సరస్వతి శారదాపీఠాధిపతుల సన్నిధానంలో స్వరూపానందేంద్ర సరస్వతుల వారి సన్నిధానంలో కూడా ఇవాళ మళ్ళీ విశాఖపట్నంలో ఈ పవిత్ర అష్టమి తిథి నాడు చేస్తున్నారు. దీనికో విశిష్టత ఉన్నది. మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిలో చెప్పారు, అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది అష్టమి, చతుర్దశి, నవమి. ఇవాళ చూసారా అష్టమి తిథి ఉన్నది.
అంటే తెలియకుండానే పరమేశ్వరుడు విశాఖపట్నంలో ఈ అత్యద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాడు. పరమేశ్వరుడు అమ్మవారు ఇద్దరూ చెరిసగం ఉంటే, ప్రకృతి పురుషులు ఉంటేనే ఈ సృష్టికి విలువ. మాట మాట్లాడితే ఆ మాటకు ఒక అర్థం ఉంటుంది, అర్థం ఉందంటే మాట ఉంటుంది. అందుకే వాక్కు అర్థం అంటాం. పార్వతీ పరమేశ్వరులు వాగర్థముల వంటి వారు. అందుకే కాళిదాసు వాగర్థావివ సంపృక్తౌ, సంపృక్తౌ అంటే కలిసి ఉన్నవారు. మాటకి అర్థానికి ఎలా సంబంధం ఉందో శివుడికి పార్వతికి అలా సంబంధం ఉందన్నారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ తిథి నాడు ఈ సాగర తీరంలో అద్భుతంగా దీపారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది సాధారణ కాలంలో చేసే దీపోత్సవము కంటే 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుందన్నారు. అంటే వాళ్ళ మీరు వెలిగించే దీపం మామూలు రోజులలో వెలిగించే దీపమునకు 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితం. ₹1 దానం చేస్తే వాళ్ళ ₹1,000,000 దానం చేసిన ఫలితం ఉంటుందిట. ఒక దీపదానం 1,000,000 దీపదానాల ఫలితం. ఇంకొక విశిష్టత చెప్పనా, ఈ అష్టమి నాడు దీపారాధన చేయటంలో లాభం. ఒక శివాలయంలో ఇలాగే ఒక దీపం వెలిగించారు ఓ చోట. అక్కడికి ఆ దీపం ఆహారం అనుకుని ఒక ఎలక వచ్చింది. పాపం దానికేం తెలుసు, అందులో వెలుగుతున్న ఒత్తిని నోటితో పట్టుకుంది. పట్టుకునేసరికి నోరు కాలింది, దాంతో వదిలేసింది. అబ్బా ఇదేదో ఆహారం అనుకున్నాను, తీరా చూస్తే కాలుతోందనుకుని బాధ కలిగి పారిపోదాం అనుకుందిట. సరిగ్గా ఆ సమయానికి ఈ నోటితో వదిలేసిన ఈ ఒత్తి పక్కనున్న ఇంకో ఖాళీ ఒత్తి మీద పడింది. ఈ ఒత్తి వల్ల ఆ ఒత్తి వెలిగింది. వెంటనే దీపారాధన అక్కడ వెలగడంతో ఎదురుగుండా ఉన్న శివలింగంలోంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ ఎలక, తెలుసో తెలియకో నోటితో నువ్వు దీపారాధనలో ఉన్న ఒత్తి ముట్టుకున్నావు, ఆ ఒత్తి కాలిందని వదిలేశావు, అది పక్క ఒత్తి మీద పడింది, ఆ ఒత్తి వెలిగింది. నువ్వు దీపారాధన శివుడి సన్నిధానంలో చేసిన ఫలితం నీకు ఇస్తున్నాను. అష్టమి నాడు శివ సన్నిధానంలో భయంతో కాని భక్తితో కాని తెలిసి కాని తెలియక కాని దీపారాధన చేశావు గనక వచ్చే జన్మలో నిషధ దేశం అని ఒక దేశం ఉన్నది, ఆ దేశానికి నువ్వు రాజు అవుతావు అన్నాడు. ఆ మహాఫలితంతో ఆ ఎలక రాబోయే జన్మలో నిషధ దేశాధిపతి, అంటే ఇప్పుడు మనం రోజు నల చక్రవర్తి అంటున్నాం కదా, నలుడు దమయంతి కదా, ఆ నలుడుగా పుట్టాడు అని మనకి పద్మపురాణం చెబుతున్నది. ఒక ఎలక పొరపాటున ఆహారం అనుకుని ఒత్తిని ముట్టుకుని ఆ ఒత్తి వదిలితే పక్కనున్న ఒత్తి వెలిగి శివాలయంలో అష్టమి నాడు దీపారాధన చేసిన ఫలితం ఎలక్కొచ్చి ఒక సామాన్యమైన ఎలక నిషధ దేశానికి రాజై నలచక్రవర్తి అయి ఎంతో పేరు తెచ్చుకోగలిగింది. మనం భక్తితో అష్టమి నాడు శివుడిని ఎదురుగుండా చూస్తూ దీపారాధన వెలిగిస్తే మీకు ఎటువంటి ఫలితం వస్తుందో ఆలోచించండి. అష్టైశ్వర్యాలు వచ్చి తీరుతాయి అన్నారు. అంత మహాఫలితం ఇచ్చే దివ్య తిథి. అందులోనూ పీఠాధిపతుల సన్నిధానంలో చేసే కార్యక్రమానికి మరింత. శివుడు బోళాశంకరుడు, ఆయన కొంచెం మన సుబ్రహ్మరెడ్డి గారిలాగా తొందరగా కలిగిపోతాడు, అలా నీళ్లు వస్తే సంతోషపడిపోతాడు ఆయన. నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరిసుమంత యవ్వాడు పారవైచు కామధేనువు వానిల్టి గాడి పసరము అల్ల సురశాఖి వానిల్టి మొల్ల చెట్టు. శివుడి శిరస్సు మీద ఇన్ని నీళ్లు చల్లితే చాలు, భక్తితో అభిషేకం కూడా చేయక్కర్లేదట. ఎవడో ఒక ఆయన చెంబుతో నీళ్లు పట్టుకెడుతూ ఆ చెంబు నీళ్ళలా చల్లాడు, అవి పొరపాటున శివలింగం మీద పడ్డాయి. ఓహో వీడు నా కోసం భక్తితో శివలింగం మీద నీళ్లు పోసి అభిషేకం చేశాడని సంతోషించి వెంటనే వాడింట్లో కల్పవృక్షాన్ని శివుడు నాటాట. కల్పవృక్షం దొడ్లో ఉంటే ఏం అడిగితే అది ఇస్తుంది. చూసారా శివుడు ఎంత గొప్పవాడో, ఇలా నీళ్లు జల్లితే అభిషేకం అనుకుంటాట ఆయన. ఆయన మీద ఇంత పత్రి ప్రేమతో కూడా వేల, ఏదో పిలిచారు కదా అని విసిరేశాట. ఆ మాత్రానికే సంతోషపడిపోయి దొడ్లో కామధేనువుని కట్టాడు. కామధేనువు మన ఇంట్లో ఉంటే మనం ఏమనుకుంటే అది వెంటనే కోరిక తీరుస్తుంది. ఈ విధంగా కల్పవృక్షాన్ని కామధేనువుని కూడా మన ఇంట్లోకి అందించేటటువంటి అపూర్వ కరుణాస్వరూపుడు పరమేశ్వరుడు.
అటువంటి పరమేశ్వరుడి నిజంగా భక్తితో పూజించి దీపారాధన చేస్తే మీ అందరూ గుణనిధి అంతటి గొప్పవాళ్ళు అవుతారని మీకు దివ్య సందేశం ఇస్తూ మరొక్కసారి నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ధన్యవాదాలు. జలం, ఫలం, పత్రం, తోయం దేంతో పూజించిన భోళా శంకరుడు భక్త సులభుడు. ఆయన ప్రసన్నం చేసుకోవడానికి అనేక మార్గాలున్నాయని చెప్పి అద్భుతంగా తన ప్రవచనామృతంతో మరింత సుసంపన్నం చేశారు ఆధ్యాత్మికవేత్త. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగానే పద్మాకర్ గారు చెప్పినట్టు ఈరోజు మనం ఈ ప్రాంగణంలో ఒక్క దీపం వెలిగించడం నిజంగా మనందరం చేసుకున్న అదృష్టం. కాకపోతే భక్తులందరూ తొందరపడుతున్నారు, కార్యక్రమం చాలా ఉంది. దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం, అప్పుడే దీపాలు ఎవరూ వెలిగించవద్దు. కార్తీక దీపాలు స్వామివారు ఆజ్ఞ ఇచ్చిన తరువాత ఇక్కడ స్టేజికి ఇరువైపులా ఉన్న అఖండ దీపాలు వెలిగించిన తరువాత మాత్రమే మనం కార్తీక దీపం వెలిగిస్తాం. అది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం. దయచేసి భక్తులు చాలా మంది వెలిగిస్తున్నారు, దయచేసి మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, అప్పుడే కార్తీక దీపాలు వెలిగించద్దు. స్వామివారి ఆజ్ఞ తీసుకుని వారి ఆశీస్సులు అందుకున్న తర్వాత మాత్రమే మనం కార్తీక దీపం వెలిగిస్తాం. మీ పక్కవారు వెలిగిస్తే దయచేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, అప్పుడే మనం తొందరపడద్దని చెప్పండి.